10 ఇండ్లు ఇచ్చినా గొప్పే అన్నాడు. ఇప్పుడు ఆడని ఎందుకంటే అంత బాధ. ఇప్పుడు ఈ ఎండకు ఇప్పుడు మేము చేనుల రైతుల పొలాలలో ఉంటాము, వచ్చి ఎండకి బాధపడాలని అవసరం ఏముంది? ఆడు నైట్ మొన్న 12 గంటలకు టక్కి టింగ్ టింగ్ టక్కి టక్కి పడతాయి. నేనేం చేసిన, నైట్ 12 తర్వాత లేచి చూసిన, ఫోనే చూసిన వాస్తవానికి. అరే పడ్డేమో వీడు ముఖ్యమంత్రి చెప్తుండగా, మామూలు వేరే వ్యక్తి మాట్లాడితేనేమో నమ్మపోదు. టక్కి అంటే నేను లేచి చూసినా ఒకటి చూస్తే ఒకటి లేదు. సరే నైట్ వండుకురేమో అధికారులు, తెల్లారేస్తారేమో అని మళ్ళీ 12 గంటల దాకా చూసిన. ఇది లేదు అది లేదు, ఈ బోగస్ మాటలు, మొత్తం బొల్ల మాటలు, ఈ బోగ మాటలు బొల్ల మాటలు అంతా ఏది కాదన్న, ఏది కాదు. ఏదేదో ఈ ఇప్పుడు రేపు ఎలక్షన్లు ఉన్నాయి, ఏదో టాప్ డూప్ చేయడానికే కానీ డ్రామే. ఈ ఏదేమైనా కూడా రైతులు బాగుండాలి. రైతు బంధు వీళ్ళు చెప్పే రైతు భరోసాను రావాలి. వస్తుందని నమ్మకం ఉందా? రాదన్న, రాదు, అయిపోయిందిగా అది. రాదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఇందిరా మిల్లు లేదు, ఏది లేదు. అంతే కాలం గడపడం, కాలం గడిపించుకోవడం ఓట్లకు. బీమా లేదు, ఏం లేదు సార్. ఇంతవరకు ఒక మనిషి చాలా మంది మళ్ళీ అన్న రైతు భరోసా అన్నాడు. మా గిరిజనులు, మేము మేము ఒక గిరిజనుడిని, మా కేసీఆర్ గారు ఏం చేసిండు, ఏమిచ్చిండు, అందరికి అటు హక్కు చట్టం కింద బుక్కులు ఇచ్చిండు. వాళ్ళకందరికి ఇచ్చిన వెంటనే వాళ్ళకు రైతు భరోసా అంటే రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ సర్వే అని చెప్పి ఊర్లో ఎన్ని ఎంచారని ఆ ఎంచారని రైతు మన అటవీ హక్కు ఉన్న బుక్కులు అన్ని మొత్తం డిలీట్ చేసి పడేసిండు. ఒక్కరికి లేదు. నేను బాగా చూసిన అక్కడ లగచర్లలో పాపం గిరిజనుల మీద పడుతున్నాడు. మొత్తం ఈ మన లంబడి సోదరుల మీద, గిరిజన సోదరుల మీద ఎందుకంత కోపం ఈ కాంగ్రెస్ పార్టీకి? ఓటేసినందుకు కోపం, ఓటేసి గెలిపించినందుకు కోపం. అది మెయిన్. మా ఎస్టీ అసలు మా జాతి మీద మాకే బుద్ధి లేదు మాకు. ఎందుకంటే ఓటేసి వద్దురా నాయన, వాడు వద్దురా, వాళ్ళు దొంగ నాటకాలు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్తే కూడా కూడా మా ఎస్టీ ఓట్లతోని, ఎస్సీల ఓట్లతోని, బీసీ ఓట్లతో గెలిచినాడు. ఇవాళ ఎవరిని పట్టించుకోవట్లేడు. మా ఎస్టీ మాత్రం మొత్తం అటు హక్కు కనుక్కోండి మీరు కూడా, అటవీ హక్కు చట్టం కింద వచ్చిన బుక్కులన్నీ మొత్తం డిలీట్ చేసి పడేసారు. కాబట్టి ఏదో ఓట్ల కోసమని ఇండ్లు ఇచ్చిన ఇండ్లు కూడా గ్రామ సభలో చదువుతుంటే పాప అధికారులు ఏం చేస్తారు? అధికారులు ఏముంటుంది, మొత్తం పైనుంచి వచ్చింది అంటారు. వాళ్ళు పైనుంచి వచ్చి ఎక్కడి నుంచి పైన ఆకాశం పూడిపడదా? ఆ లిస్ట్ తయారు చేసే ఎవరు? గవర్నమెంట్. దాంట్లో కొంతమంది టీఆర్ఎస్ పేరు పెడితే అక్కడ రోజు లీడర్లు అరే మేము మొత్తం పాత అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు పెట్టి తయారు చేసిపోయి ఆ లిస్ట్ అంటారట కొంతమంది చెప్తారు. తప్పించుకోవడం కానీ ఇప్పుడు అందరికి జనాలకు బాగా బుద్ధి వచ్చింది. ఎందుకంటే ఇవాళ చూస్తే జనము తండాలుగా వచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఈడ ఏదో పైసలు ఇచ్చి వచ్చింది కదా, ఈ ఓట్ల కోసం కాదు రాలే జనాలకు. రైతు బంధు కేసీఆర్ మళ్ళీ పరిపాలన రావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ కేసీఆర్ రైతు బంధు మళ్ళీ అందరికి ఇవ్వాలి. ఎంప్లాయీస్ కాదు, పార్టీ అతీతంగా అందరికి రైతు బంధు వేసిండు. కాబట్టి దేవుడు అని చెప్పి చూపుతున్నాడు. ఈ తెలంగాణ గడ్డ మీద మా గిరిజన బిడ్డ కేసీఆర్.